మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో డ్రగ్స్ గుట్టు రట్టయింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను అరెస్టు చేశారు పోలీసులు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమె ఉద్యోగం చేస్తుంది. బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుయల్ తో కలిసి డ్రగ్స్ దందా చేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. మొత్తం 4గురిని అదుపులోకి తీసుకున్నారు. 4 లక్షలు విలువ చేసే MDMA, LSD బోల్స్, OG కుష్ సీజ్ చేశారు పోలీస్ అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. ప్రవీణ్, 4గురిని అరెస్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది డ్రగ్స్ కేసుకు సంబంధించి. అయితే విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ శివాని, అయితే ఒక పక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ కు మొత్తం త్వరగా కూడా సర్వం సిద్ధమవుతున్న తరుణం లోపల ఇటు ప్రభుత్వం గానీ పోలీసు అధికారులు గానీ మొత్తం త్వరగా కూడా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ డ్రగ్స్ ని కంట్రోల్ చేసే దిశగా కూడా ఇది చేస్తున్నారు. ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ తో మొత్తం త్వరగా ఎక్కడికక్కడ డ్రగ్స్ ని కంట్రోల్ చేసే దిశగా పోలీసులు అయితే కొనసాగుతున్న తరుణం లోపల చిక్కడపల్లిలో డ్రగ్స్ నెట్వర్క్ ను రద్దు చేశారు. బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి ఏకంగా ఆ డ్రగ్స్ విక్రయిస్తున్నటువంటి లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి సుష్మిత అనే ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. తన బాయ్ ఫ్రెండ్ ద్వారా ఎమాన్యుయల్ తో కలిసి డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నది. అయితే 4గురిని, ఈ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ 4గురిని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. వీరిద్దరి నుండి MDMA, LSD బోల్స్, OG కుష్ ఆయిల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 4 లక్షల విలువ చేసే ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరి నుండి ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ వస్తుంది, డ్రగ్స్ పెడ్లర్లతో వీళ్ళ పరిచయాలు ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఆ పార్టీలు నిర్వహించారు, ఎవరెవరి దగ్గరికి సప్లై చేస్తున్నారు అనే కోణం లోపల పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. వీళ్ళ కాల్ డేటా ఆధారంగా మొత్తం త్వరగా కూడా ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటి భాగవతం మొత్తం త్వరగా కూడా పోలీసులు బట్టబయలు పెట్టే ఆ దిశలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.